ఏం భోజనమయ్యా ఇది? రైసు బాగానే లేదు, తోటకూరలో ఉప్పు ఎక్కువ, బంగాళదుంప ఉడకనే లేదు, సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్లు, రసం అన్న పేరుతో గోమూత్రం, మంచినీళ్ళే మజ్జిగ, ఊరగాయ పెరుగులో మిక్స్ అయ్యింది. ఇదేమిటి? అప్పుడవా కర్చీఫా? అపరిచితుడిలో ఈ సీను గుర్తుంది కదా. ఇప్పుడు సరిగ్గా ఎలాంటి సీన్ ఒకటి జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఎంపీ సంజయ్ సింగ్ భార్య అనితా సింగ్ ఆవిడ తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆవిడకి ఆహారం సరిగ్గా అనిపించలేదు, చాలా క్వాలిటీ లేదు అనేటువంటిది ఆవిడ ఫీల్ అయ్యారు. ఆవిడ ఏం పోస్ట్ పెట్టారంటే, రోటీ అప్పడంలా ఉందని, పన్నీరు పాచిపోయిందని, పప్పు నీళ్ళలా ఉందని అంటూ ఆవిడ తేజస్ ఎక్స్ప్రెస్ని ఐఆర్సిటీసీ ప్రీమియం రైలు అంటారు. మరి ఇంత మంచి ట్రైన్లో కూడా ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది అంటే, ఆహార ప్రమాణాలు పాటించట్లేదంటూ అంటూ ఆవిడ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి కూడా ట్యాగ్ చేశారు. అయితే ఈ విషయం మీద ఐఆర్సిటీసీ స్పందిస్తూ రిప్లై ఇస్తూ, జనరల్గా ఆహారం వడ్డించేటప్పుడు మా సిబ్బంది దాన్ని తనిఖీ చేస్తారు. అయితే ఇప్పటిదాకా ఈవేళ ఫుడ్ మీద ప్యాసింజర్స్ ఎవరు మాకు కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పడం పట్ల నెటిజన్లు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య చాలా ప్రెస్టీజియస్గా వందే భారత్ రైళ్లు ఇవన్నీ ప్రవేశపెట్టారు, కానీ వాటిలో కూడా ఆహార నాణ్యత ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటూ చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. దీని మీద ఐఆర్సిటీసీ సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే రైల్వే డిపార్ట్మెంట్ అని కూడా చాలామంది చెప్తున్నారు.